నడిగూడెం మండల వల్లపురం గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ నాయకురాలు పట్టికోటి నాగమణి భర్త పాపాయి గత 6 సంవత్సరాల నుండి సేవలను గుర్తించకుండా వేరే వారికి మండల పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వటం గురించి నాగమణి మాట్లాడుతూ తాము ఎంతో మందిని సిరిపురం వల్లపురం గ్రామాల నుండి ఎంతో మందిని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అలాంటి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా లేడీస్ కేటగిరీ కింద నాకు మండల పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి నామినేషన్ వేయించి వేరే వారికి ఇవ్వడం జరిగిందని, కావున దానికి నిరసనగా 3 రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్షకు వల్లపురం నాగమణి భర్త మాజీ మండల ఉపాధ్యక్షుడు వట్టికోటి పాప శివాలయంలో దీక్ష చేయడం జరిగిందని, ఇప్పటికైనా నాయకులు సహకరించి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నారు. గురించి ప్రస్తావన రాలేదు. మొన్న ఎన్నికలు జరిగినాయి. భాగ్యరెడ్డి గారు సూర్యాపేట అర్జెంట్కి ఫోన్ చేసిండు. అంటే అప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పోయినాం. లేడీస్ కోటా కింద ఇచ్చింది పాపయ్య అని చెప్పిండు. నామినేషన్ వేయించినాం. వేసిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత లేడీస్ కోటా కింద వస్తుంది, మీకే వస్తుందని చెప్పి మమ్మల్ని ఇంటికి పొమ్మను. లేడీస్ కోటా కింద ఎవరిని వేయించినామండి? మీరు? మా భార్యని వేయించినండి. మీ గౌడక వచ్చింది. అనంతగిరి మండలం యాదవ్కి ఇస్తున్నాం, మీకు మాత్రం నడిగూడెం మండలం ఇస్తున్నాం, మీరు చురుగ్గా పనిచేస్తారని చెప్పి అన్నాడు. లేడీస్ కోటా కింద వచ్చిందని భాగ్యరెడ్డి గారు మీకు చెప్పారా? చెప్పిరండి. స్టేట్ ఆఫీస్ కూడా చెప్పారుగా? చెప్పిరండి. ఆ పై నుంచి కూడా లేడీస్ ఎవరు లేరు, సూర్యాపేట జిల్లాలో ఎవరైనా లేడీస్ పోటీ చేయలేదు కాబట్టి మీ భార్యని అయిపోయింది, మీరు తిరుగుతారు కాబట్టి బాగా పనిచేస్తారు, మీరు 2-3 పిల్లలు అని చెప్పి వేయించారండి. అది కూడా గౌడ్స్కి కూడా ఏమీ లేదు. 2 సమాజ వర్గాలకు యాదవులకు ఒకటి గౌడ్స్ కోటి ఇస్తానని చెప్పారు. సరిపడి అని చెప్పి రమ్మారు. నామినేషన్ వేయించారు. రామోజీరావు గారు నామినేషన్ వేసిన. నడిగూడెం మండలంలో బండారి వీరబాబు అధ్యక్షుడు నేనే అని తిరుగుతున్నాడు గ్రామాన. ఈ విషయం మీకు ఏమైనా తెలుసా? మాకు తెలియదు అంతే, ఆ ఇన్ఫర్మేషన్ మాకేం తెలియదు. మొన్న వచ్చి అడిగిండు. అయితే మాకు మేము వేసింది ఎడిపోయిందని చెప్పి అడిగినాం, అంతేగాని మాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఆయన నామినేషన్ అధ్యక్షుడు అయినట్టు కూడా తెలియదు. అదాంతగా ఉద్యోగం సౌటప్పలో జాబ్ తీసుకొచ్చి బండారు కవితారెడ్డి అని తీసుకొచ్చి పెట్టి ఇవాళ మేము గత 6 సంవత్సరాలుగా పనిచేసే శనామంది, నాకంటే సీనియర్లు కూడా శనామంది పార్టీలో ఓర్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా నాకంటే ముందుగా ఉన్నోళ్ళు కూడా ఇంకా వాళ్ళని కూడా అందరిని పక్కన పెట్టేసి ఆ సౌటప్పల ఫార్మాలిటీ జాబ్ చేసే పిల్లగాడిని తీసుకొచ్చి కవితారెడ్డి స్టూడెంట్ అంట అబ్బాయి బండారు వీరబాబు అని దేవుడు కవితారెడ్డి స్టూడెంట్ని తీసుకొచ్చి ఆడ మా పార్టీలో ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. న్యూసెన్స్ కూడా చాలా చేసింది మమ్మల్ని. భాగ్యరెడ్డి గారు, యశ్వంత్ గారు, కవితారెడ్డి గారు చాలా న్యూసెన్స్ చేసారు. మాకు ఆ పార్టీలో కష్టపడేటోళ్ళు కూడా మమ్మల్ని ఏ ఇన్ఫర్మేషన్ చేయకుండా మొత్తం కవితారెడ్డి గారి దగ్గర కొద్దిగా రుజువు చూపించి దౌర్జన్యాలు చేసి ఆ అబ్బాయికి ఇచ్చుకుంది. మా పరిస్థితి ఏంటండి? మీ మిస్సెస్ తోటి నామినేషన్ వేసినప్పుడు పై అధికారులు మీకేమైనా సమాచారం ఇచ్చారా? మాకు ఎవరు ఇవ్వలేదండి. అయ్యారా మీ నామినేషన్ పత్రం స్టేట్ ఆఫీస్కి వెళ్ళిందా లేదా? అది ఆ సంగతి మాకు తెలియదు. రామోజీరావు గారికి నేను నామినేషన్ ఇచ్చిన, మాకు అక్కడ నామినేషన్ పత్రాలు ఉన్నాయి. మేము ఉపసంహరించుకోలేదు దాని గురించి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మాకు ఇలా బండారు వీరబాబు వచ్చి నేనే అధ్యక్షుడని ఊరు తిరుగుతుంది. అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఎటువంటి సమాచారం మీకు ఇవ్వలేదు మీరు అంటున్నారు. అయితే ఆమరణ నిరాదీక్ష చేయడానికి అసలు గల కారణం ఎవరెవరు మీద ఉన్నారు మీకు? బండారు కవితారెడ్డి, భాగ్యరెడ్డి గారు, యశ్వంత్ గారు, ఈ ముగ్గురే, రామోజీరావు గారు, ఈ నలుగురే మాకు కారణం. ఈ ముగ్గురు మాత్రం నన్ను న్యూసెన్స్ కూడా చాలా చేసిరండి. ఏందో మా స్థానికంగా నాకు ఒక్కరికే కాదు, ఎవరికి అన్యాయం జరగొద్దు, ఏ మండలంలో కూడా అన్యాయం జరగొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బీజేపీ కార్యకర్త అంటే కష్టపడతారు, పార్టీ కోసం చాలా గ్రామాలలో వాళ్ళు స్థిరపడతారు. వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. కొత్త ఉద్యోగస్తులు తీసుకొచ్చి పెట్టి ఇలా పార్టీలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి పార్టీ నుంచి చాలా మంది ఇచ్చిన ఇబ్బంది పెడుతుంది కాబట్టి వెళ్ళిపోతుంది. కొద్దిగా అగ్రవర్ణాల కులాలు కాబట్టి వీళ్ళు పైన హైదరాబాద్ నుంచి రావడం, హైదరాబాద్ రాజకీయాలు చేయటం, ఇక్కడ ఉన్న స్థానికంగా పట్టించుకునేకుండా కొత్త వాళ్ళ ఉద్యోగస్తులు తీసుకొచ్చి పెట్టడం బాగా న్యూసెన్స్ చేస్తున్నారండి. అది అర్థం చేసుకో. నాయకుల వాళ్ళ సీనియర్లను పక్కన పెట్టి నాయకుల మాట నింటి వాళ్ళనే వాళ్ళ అందుబాటులో ఉన్న పెట్టి తీసుకొచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టి నాయకుల మాట వినడంతో తప్ప స్థానికులందరినీ పక్కన కడితే ఏ మండలంలో అదే పొజిషన్, ఏ మండలంలో అదే వ్యవహారం, ఎక్కడైనా అదే కష్టపడ్డానికి పదవలేదు అని పక్కన పెట్టేస్తారు. గత 5-10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది నడిగూడెం మండలంలో. పాపయ్య గారు నిరాహార దీక్ష ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? ఇది అనేది దీని
మూలకర్త ఎవరు అనేది, అసలు ఎవరు దీని పాత్రదారులు, అసలు స్టేట్ ఆఫీసు పోయింది అంటారు. అక్కడ చేసారా ఇక్కడ చేసారా నిర్ణయం? నాకైతే భాగ్యరెడ్డి గారు, కవితారెడ్డి గారు, యశ్వంత్ గారే ఈ ముగ్గురే పాత్రదారులని నాకు తెలిసింది. ఆఫీసు గురించి ఎలాంటి అన్యాయం జరగదు, ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు. అక్కడ పోలేదు ఇది, అసలు ఆఫీస్ కాడికి అయితే పోలేదు. ఈ ముగ్గురే చేసిరి. అన్ని మండలాలకు కూడా మా జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి గారే, కవితారెడ్డి గారు, యశ్వంత్ గారు, ఆ ముగ్గురే నిర్ణయం చేస్తున్నారు. పాపయ్య గారు, ఆమరణ నిరాదీక్ష మీరు చేస్తున్నారు కదా, స్టేట్ ఆఫీస్ నుంచి కానీ జిల్లా ఆఫీస్ నుంచి కానీ మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎక్కడ రాలేదండి మాకు. మరి ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు మీరు? అది వచ్చిందాక చేస్తానండి, నిన్న నుంచి చేస్తున్నా. ఇంతవరకు స్పందన లేదు. ఎవరు ఇంతవరకు ఏం జరుగుతుందని కూడా తెలుసుకోలేదు. నేను ఎక్కడి నుంచి నిన్న నుంచి కూడా ఎక్కడనే ఉన్నది. ఇది పల్లాపురానికి 3 కిలోమీటర్ దూరాన్ని శివాలయం. ఎట్నే ఉందండి రాత్రి నుంచి, నిన్న నుంచి కూడా నాకు ఏది లేదండి. నిరాదీక్ష అట్నే కొనసాగిస్తానండి. ఎన్ని రోజులు పెట్టినా అట్నే ఉంటుందండి. మీ పక్కన ఎవరు లేరుగా, మీరు ఎవరికి వినియోగించుకుంటున్నారు మీరు? కిషన్ రెడ్డి గారు దీని మీద చొరవ చూసుకొని ఎవరికి చెప్పుకుంటున్నారు మీ విన్నపం? నా బాధ ఎవరు వింటాలేదు, పార్టీ వాళ్ళు కూడా ఎవరు వింటాలేదు. నా బాధలన్నీ దేవుడు చెప్పుకుందారని ఇక్కడ నిరాదీక్ష చేస్తాను. ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులైనా చేస్తా. ఎన్ని రోజులైనా చేస్తారు. ఎన్ని రోజులైనా చేస్తా. ఓకే, థ్యాంక్ యూ పాపయ్య గారు.